హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ కథలు. సునందకి తల్లి మీద కోపం తగ్గలేదు. కారణం కోడలు లావణ్య. అమ్మకి తన మీద కన్నా కోడలంటే ఎక్కువ ప్రేమ. ఇంకా చెప్పాలంటే కూతురి కన్నా కోడలంటేనే ప్రేమాభిమానాలు ఎక్కువ మా అమ్మకు. కోడలు తానంటే అత్తగారు తందానా అంటుంది. తలుచుకుంటేనే రగిలిపోతుంది సునందకు. పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు. ఏం మాయ చేసిందో అత్తగారిని బుట్టలో వేసుకుంది. ఒకే ఊర్లో అత్తగారిల్లు పుట్టిల్లు ఉన్న తను పుట్టింటికి వెళ్ళి 6 నెలలైంది. రోజులు గడిచిపోతున్నా సునంద మనసుకి తగిలిన గాయం మాత్రం ఆరలేదు. తలుచుకున్న కొద్దీ కోపం దుఃఖం ఉప్పెనలా పొంగుతుంది. సునంద అత్తగారు ఓ 10 రోజులు కూతురు సౌమ్య దగ్గరికి వెళ్ళింది. ఇదే మంచి సమయం. అత్తగారు వచ్చే లోపల తాను కూడా పుట్టింటికి వెళ్ళి 10 రోజులు గడుపుదామని ఆలోచించింది. వెంటనే భర్తకు చెప్పి పుట్టింటికి బయలుదేరింది సునంద. ఆటో దిగి గేటు తీసుకొని లోపలికి వచ్చింది సునంద. గేటు చప్పుడు విని ఆనందరావు బయటికి వచ్చాడు. రామ్మా నందు, ఎలా ఉన్నావు? అల్లుడుగారు రాలేదా అని ప్రశ్నల వర్షం కురిపించాడు. లేదు నాన్నగారు, ఆయన బిజీగా ఉన్నాడు. మా అత్తగారు ఆడపడుచు ఇంటికి వెళ్ళింది, అందుకనే ఇలా వచ్చాను అంది సునంద. మంచిదమ్మా, పెరట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని రా, కాఫీ తాగుదు గాని అన్నాడు తండ్రి. అలాగే అని పెరట్లోకి వెళ్ళింది సునంద. అక్కడ రకరకాల గులాబీలు, మందారాలు, లిల్లీ, మల్లె, జాజి, తెల్ల చామంతులతో కలకలలాడుతున్నది. లావణ్య వదిన గార్డెనింగ్ చాలా బాగా చేసింది అనుకొని పెరట్లో పంపు కింద కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చింది. ఆనందరావు కూతురు చేతికి టవల్ అందించాడు. టవల్ తీసుకొని అమ్మా వదిన ఎక్కడున్నారు అని అడిగింది. ఇంకెక్కడుంటారు, వంటింట్లో. అత్తాకోడళ్ళు కలిసి కొత్త వెరైటీ వంటకం చేస్తున్నారేమో అన్నాడు తండ్రి. సునంద వంటింటి వైపు నడిచింది. అమ్మా అంటూ వంటింట్లో అడుగుపెట్టింది. సునంద వాళ్ళమ్మ జానకి, రామ్మా నందు, ఎలా ఉన్నావు? అల్లుడుగారు రాలేదా? ఆ స్టూల్ యువతలకి లాక్కొని కూర్చో అంది. కోడల వైపు చూసి అందరికీ కాఫీ కలపమ్మా అంది జానకి. లావణ్య అలాగే అత్తయ్య అని. నందు బాగున్నావా అని పలకరించింది. ఊ అని తలూపింది నందు. అత్తయ్య, నందు, మీరిద్దరూ హాల్లో కూర్చోండి, ఇక్కడ బాగా వేడిగా ఉంది, నేను కాఫీ కలిపి పట్టకొస్తాను అంది లావణ్య. సరే అని జానకి కూతురు నందుతో హాల్లోకి వచ్చి కూర్చుంది. సునంద, అమ్మ వంటింట్లో ఏం చేస్తున్నావు? ఏం లేదు, మీ వదిన ఆలూ చాట్ చేస్తానంటే సాయం చేస్తున్నారా అంది. నందు, ఆహా, ఏం ఆవిడ గారు ఒక్కతే చెయ్యలేదా అని వదిన వైపు సాయిగ చేసి అంది. ఒక ఎత్తైతే చెయ్యాలంటే కష్టం కదా, అందుకే కాస్త సాయం చేద్దామని వెళ్ళాను అంతే. జానికమ్మ, నువ్వేమైనా చెప్పమ్మా, నీలో అత్తగారి లక్షణాలు ఆవగించంత కూడా లేదు అంది సునంద. నందు, నేను అత్తగారిలా కాదు, అందరికీ అమ్మలా ఉండాలనుకుంటున్నాను, అందులో తప్పేముంది అని నవ్వుతూ అంది. నీకు చెప్పడం నా వల్ల కాదు తల్లి, నన్నొదినై అని నందు 2 చేతులు జాడిచ్చింది. ఇంతలో లావణ్య అందరికీ ట్రేలో కాఫీ ఆలూ చాట్ పట్టుకొచ్చింది. లావణ్య చేతిలో నుంచి కాఫీ కప్ తీసుకొని మెల్లిగా సిప్ చేస్తూ నందు ఇల్లంతా పరిశీలనగా చూసింది. ఇల్లంతా చక్కగా సర్ది ఉంది. నందు దృష్టి కట్టెల మీద పడింది. అమ్మ, కొత్త కట్టెలను మార్చినట్లున్నారు అని ప్రశ్నించింది నందు. అవును నందు, పాతవి లైట్ కలర్వి, తొందరగా వెలిసిపోయాయి. మీ వదినకు డార్క్ కలర్స్ అంటే చాలా ఇష్టం, అందుకే తనకు నచ్చిన డార్క్ కలర్స్ వేయమన్నాను. తనే సెలెక్ట్ చేసి తెచ్చింది. చాలా బాగున్నాయి కదూ అంది జానకమ్మ. తల్లి మాటలు విని ఒళ్ళంతా తెల్లు జల్లు పాకినట్టుంది సునందకు. ఒకప్పుడు అన్నయ్యకి పెళ్లి కాకముందు ఇంట్లో తనదే రాజ్యము. అందరూ తన సలహా పాటించేవారు. అమ్మ, నాన్న, అన్నయ్య అందరికీ తన మాట అంటే వేదవాకు. పరిస్థితి ఇప్పుడు తారుమారైంది. ముందు వచ్చిన చెవులు కంటే వెనక వచ్చిన కొమ్మలు వాడి అన్నట్టు ఇప్పుడు వదినది పైచెయ్యి అయింది. తన ఇంట్లో తాను పరాయిదైపోయిందన్న బాధ కలిగింది నందుకి. అన్నయ్య ఆడపిల్లకు ముందు పెళ్లి చేయాలని పట్టుబట్టడంతో ముందు నాకు పెళ్లి చేశారు. తర్వాత అన్నయ్య అమ్మ లావణ్యను ఏరికోరి కోడలుగా తెచ్చుకున్నారు. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. వదిన కుందన బొమ్మలా ఉంటుంది. డిగ్రీ పూర్తి చేసింది. నెమ్మదిగా నిదానంగా ఉంటుంది.
పెద్దలంటే గౌరవం చాలా సాంప్రదాయంగా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అత్త మెచ్చిన కోడలుగా ఉంటుంది. అన్నయ్య శ్రీధర్ కూడా భార్యను అపురూపంగా చూసుకుంటాడు. వదిన తనకు దగ్గరవ్వాలనే ప్రయత్నించినా తనే ఎందుకో దగ్గర కాలేకపోతుంది. అన్నయ్య పెళ్లి తర్వాత అమ్మలో ఇంత మార్పు వస్తుందని తన కలలో కూడా ఊహించలేదు. తన తల్లి తనకు పరాయిదైనట్లు అనిపించింది. అమ్మా నాన్నకి శ్రీధర్ ఒక్కడే కొడుకు. వృద్ధాప్యంలో వాళ్ళకి అన్నయ్యే ఆధారం. ఆ మాటకి వస్తే తాను కూడా ఒక్కతే కూతురు కదా. అయినా అమ్మకి కోడల్ని నెత్తి మీద పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటో. అమ్మ పద్ధతి వ్యవహారం తనకి కొంచెం కూడా నచ్చడం లేదు. ఒకప్పుడు ఇంట్లో చిన్న చిన్న వస్తువులు కొనాలన్నా అందరూ తన సలహా ప్రకారం కొనేవాళ్ళు. కానీ రాను రాను తన స్థానం వదిన ఆక్రమించడం భరించలేకపోతుంది. ఇప్పుడు ప్రతిదీ కోడలు ఇష్టప్రకారం జరగడం తనకి మింగుడు పడడం లేదు. ఇక పుట్టింటి మీద తనకి పట్టుపోతుందేమో అనిపించింది సునందకి. ఇంతలో లావణ్య, నందు నీకు ఆలూ చాట్ ఇష్టం కదా, రుచి చూసి ఎలా ఉందో చెప్పు అని ప్లేట్ చేతికి అందించింది. కొంచెం రుచి చూసి బాగుంది వదిన అని రాత్రికి తనకి డిన్నర్లోకి ఏం మెనూ కావాలో చెప్పమంది. ఆ మాటలు విన్న జానకి వెంటనే, నందు వదిన ఒక్కతే ఎలా చేస్తుంది, నువ్వు కూడా వెళ్ళి వంటగదిలో కాస్త సాయం చెయ్యమ్మా అంది. తల్లి మాటలకి నందుకి అగ్నిలో ఆజ్యం పోసినట్లయింది. ఈమెకి కూతురు కన్నా కోడలే ఎక్కువైంది. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదని నిర్ణయించుకుంది. పైకి మాత్రం ఏ హావభావాలు చూపించకుండా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంది. కాసేపటికి శ్రీధర్ ఆఫీస్ నుంచి వచ్చాడు. నందు శ్రీధర్తో కాసేపు మాట్లాడి భోజనాల వేళకి ముందే అర్జెంటుగా వెళ్ళాలని ఎవరెంత చెప్పినా వినకుండా అత్తగారింటికి బయలుదేరి వచ్చింది. ఆనాటి నుండి పుట్టింటి వైపు తలపెట్టి కూడా పనుకోలేదు నందు. ఒకరోజు సాయంత్రం నందు ఆడపడుచు సౌమ్య తన 2 పిల్లలతో వచ్చింది. సునందకి ఆడపడుచు ఇంటికి రావటం ఏమాత్రం నచ్చలేదు. ప్రతి విషయంలో తగుదునమ్మా అని తలదూరిస్తే చిరాకు వస్తుంది. సౌమ్య వచ్చినప్పుడల్లా తన అస్తిత్వం పోయినట్లు భావన కలుగుతుంది నందుకి. పైనుంచి ఆవిడ 2 పిల్లల బాధ్యత తన మీద పడేసి స్నేహితురాలతో కలిసి సినిమాలకి షాపింగులకి తిరగడం నందుకి చాలా ఇబ్బందిగా అనిపించేది. రెండింతలు చాకిరీ పెరిగిపోతుంది. ఆ పిల్లలకి టిఫిన్లని భోజనాలని వంటింట్లో ఊపిరాడని పని. దాంతో సౌమ్య అంటే పడేది కాదు నందుకి. సౌమ్య పిల్లలను పలకరించడం కూడా మొహం మాడ్చుకొని నేరుగా వంటింట్లోకి వెళ్ళింది సునంద. వెళ్ళినంత వేగంగా మళ్ళీ బయటికి వచ్చింది. కూతురుతో కబుర్లు చెప్తున్న అత్తగారిని చూసి విసురుగా అడిగింది, అత్తయ్య గారు వంటిల్లు ఎవరు సర్దారు, అంతా అటుదిటు ఇటుదటు చేశారు అంది. నందు అత్తగారు జవాబు చెప్పే లోపల సౌమ్య సునందతో, వదినా కిచెన్ సెటప్ అంతా బాలేదు, ఫ్రిడ్జ్ అక్కడ ఉండడం వల్ల చాలా ఇరుగ్గా ఉంది, మైక్రోవేవ్ పెట్టిన చోట కూడా సరిగ్గా లేదు వదినా, అందుకే వేరే ప్లేస్లో సర్దాను అంది సౌమ్య. నందుకి సౌమ్య మాటలు విని అరికాళ్ళు మంట నెత్తికెక్కినట్టయింది. సునంద నేరుగా తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని బోరుమని ఏడ్చింది. కాసేపటికి తేరుకొని తండ్రి ఆనందరావుకి ఫోన్ చేసి ఇంటి దగ్గర ఉన్న పార్కుకి వెంటనే రమ్మని పిలిచింది. ఆనందరావు కూతురు ఏడుపు గొంతు విని ఆదృతగా అసలేం జరిగిందమ్మా అన్నాడు. మీరు పార్కుకు రండి, అక్కడ చెప్తాను అంది. సరే అన్నాడు ఆనందరావు. విడిగా హ్యాంగర్కు వేలాడుతున్న షర్టు తీసి వేసుకొని ఆదరబాదాగా బయలుదేరాడు ఆనందరావు. కూతురికి ఏమైందో అని ఆరాటపడుతూ నందు ఆటలో 10 నిమిషాల్లో పార్కుకి వచ్చింది. తండ్రిని చూసి గుక్కలు పెట్టి ఏడ్చింది. ఏమైందమ్మా నందు, విషయం చెప్తే కదా తెలిసేది అన్నాడు ఆందోళనగా. తనకు ఆడపడుచుకు మధ్య జరిగిందంతా చెప్పింది. తన తల్లిలో వచ్చిన మార్పు అంతా పూసగుచ్చినట్టు చెప్పింది. అంతా విన్నాక ఆనందరావు ఇలా అన్నాడు, చూడమ్మా నందు, ఏ తల్లికైనా అత్తగారికైనా కూతుర్ని కోడల్ని సమానంగా చూడాలంటే మాటలు కాదు, పుట్టింట్లో కూతురికి ఎంత హక్కు ఉంటుందో అత్తగారింట్లో కోడలికి కూడా అంతే హక్కు ఉంటుంది. నువ్వు వదిన కలిసి ఉండాలని మీ అమ్మ ఎంతో ఆశపడింది. నువ్వు ఎప్పుడైనా పుట్టింటికి వచ్చినా మీ వదినకి నువ్వు భారం అనిపించకూడదనే నిన్ను తనకి వంటలో సాయం చేయమని చెప్పింది. మీ అమ్మ నీకు పుట్టింట్లో హోదా గౌరవం కలకాలం ఉండాలని ప్రయత్నించింది. కానీ నువ్వు అలిగి వెళ్ళిపోయావు. కారణం నాకు తెలియదు అన్నాడు తండ్రి ఆనందరావు. తన తల్లిని అపార్థం చేసుకున్నందుకు బాధ
బాధపడింది. తాను చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో కుమిలిపోయింది సునంద. తల్లి మీదకు ఉన్న కోపం మంచులా కరిగిపోయింది. తల్లికి తన పట్ల ఉన్న ప్రేమ అర్థమైంది. తన తర్వాత కూడా పుట్టింట్లో తన స్థానం పదిలంగా ఉండాలని అమ్మ ముందు చూపుతో తీసుకున్న జాగ్రత్త తనకు అర్థమైంది. అంతేకాదు, వదిన ఆడపడుచుల మధ్య అనుబంధం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి, కానీ శత్రువుల్లా అసూయ ద్వేషంతో అహంకారంతో ఉండకూడదు. ఇద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉండకూడదు. కూతురికి కోడలికి సమానమైన హక్కు ఉంది. ఇంటికి వెళ్దాం నాన్నగారు, నాకు అమ్మను వదినను చూడాలని ఉంది అంది సునంత. దానికేం భాగ్యం, పదా తల్లి. ఇంటి దగ్గర అమ్మ వదిన నీకోసం ఆతృత పడుతున్నాడు అన్నాడు తండ్రి ఆనందరావు. మనసులో తన ఆడపడుచు సౌమ్యత కూడా తన ప్రవర్తన చక్కదిద్దుకొని పుట్టింటిని మెట్టింటిని స్వర్గంగా మలుచుకోవాలని నిర్ణయించుకొని తండ్రిని అనుసరించింది సునంద. ఈ కథ ఇంతటితోటి అయిపోయింది. మీకు కనుక ఈ కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ బుజ్జమ్మ కథలు. ఇంకా మరిన్ని కథలతో మీ ముందుకు వస్తున్నా.